रजतमिति काचाश्मणिमणिः जले पैष्टे क्षीरं भवति मृगतृष्णासु सलिलं तथातीव भ्रान्त्या भवति भवदन्यं जडजनो महादेवीशं त्वां मनसि च न मत्वा पशुपते मनसि च न मत्वा पशुपते यथा बुद्धिः सुप्तौ रजतमिति काचाश्मणिमणिः जले पैष्टे क्षीरं भवति मृगतृष्णासु सलिलं तथातीव भ्रान्त्या भवति भवदन्यं जडजनो महादेवीशं त्वां मनसि च न मत्वा పశుపతి. ప్రతి పదానికి అర్థం చూసుకుందామండి. ఓం నమ శివాయ. మహాదేవ ఓ దేవదేవ, పశుపతే సకల భూతాధిపతి, జడజనః అంటే జడజనః అంటే మూర్ఖుడైన వాడు, ఈశం సర్వనియంతవైన నిన్ను, త్వాం అంటే నిన్ను, మనసి హృదయం నందు, నమత్వా ఎరగడు, శుక్తౌ ముత్యపు చిప్ప, శుక్తౌ అంటే ముత్యపు చిప్పయందు, రజతమితి వెండి అనియు, కాచాశ్మణి నీటి యందు, క్షీరం పాలు అనియు, మృగతృష్ణాసు ఎండమావుల యందు, సలిలం జలమనియు, బుద్ధిః మిథ్యాబుద్ధి, యథా ఎట్లు, భవతి కలుగుచున్నదో, తథా అట్లు, భవదన్యం నీకంటే ఇతరుడైనట్టి దానిని, దీవభ్రాంత్యా దేవుడు అని భ్రాంతి చేత, భజతి సేవించుచున్నాడు. ఒక్కొక్క పదానికి అర్థం చూసాం కదా, అర్థం చూడండి. ఓ పశుపతి, ముత్యపు చిప్పను చూచి వెండి అని, గాజు పెంకును మణి అని, పిండి కలిపిన నీటిని పాలు అని, ఎండమావులను నీళ్ళని భావించి భ్రమ చెందుతున్నాము మనమందరం. అలాగే తెలివి తక్కువవాడు ఎవరు ఇలా భావించేవాడు? తెలివి తక్కువవాడు. గొప్ప దేవతలకు కూడా ప్రభు అయిన నిన్ను మనసులో తలవక నీకంటే ఇతరులని దేవుడనే భ్రమతో పూజించుచున్నాడు. ఈ శ్లోకంలో చక్కటి విషయాల గురించి ఆదిశంకరాచార్యుల వారు ప్రస్తావించారండి. మహాదేవ, నీవు చైతన్య స్వరూపానివి, తక్కినదంతా జడమే అని చెప్తున్నారు. ఆయనే ఒక గొప్ప చైతన్య స్వరూపుడంట, తక్కినదంతా జడమంట. మానవుని బుద్ధికి పదును తక్కువ అని చెప్తున్నారు దీంట్లో. ప్రతి వాక్యము సరిగ్గా వినండి, చక్కటి అర్థం దీంట్లో. మానవుని బుద్ధికి పదును తక్కువ, ప్రతి దానికి భ్రాంతి చెందుతూ ఉంటుంది, మాయకు లోనవుతూ ఉంటుంది. ఎండలో మెరుస్తూ ఉన్న ఆల్చిప్పను చూసి వెండి అనుకుంటుంది, గాజు ముక్కను చూసి మణి ఏమో అనుకుంటుంది, పిండి నీళ్లను చూసి పాలు అనుకుంటుంది, ఎండమావుల్లో నీళ్లున్నాయి అనుకుంటుంది. బుద్ధి చేసే ఈ పొరపాట్లు మానవుణ్ణి ఎప్పుడు తప్పుడు ఊహల్లో పడేస్తూ ఉంటాయి. కనిపిస్తున్నది ఏది కాదో అదే కావాలని భ్రమించే ఈ అధ్యాసను, ధ్యాస అంటే నిమగ్నమై ఉండటం. ఇక్కడ చూడండి ఎంత చక్కటి పదాన్ని వాడాడు. ఈ అధ్యాసను హే పశుపతి, మానవుడు నీ యందు కూడా ఆరోపిస్తున్నాడు. నీవు కాని జడ పదార్థాల్లో నిన్ను చూడడానికి అలవాటు పడుతూ ఉన్నాడు. జగత్తు నిండా నీవే వ్యాపించి ఉన్నావు. ఆయా పదార్థాలకు బ్రహ్మస్వరూపంగా దీవింపచేస్తున్నది నీవే. శివమైన నిన్ను తనలో నింపుకోనిదే జడ ప్రకృతి బ్రహ్మ పదార్థం కాబోదు. అటువంటి నిన్ను
మాయామోహాలకు సులభంగా చిక్కే బుద్ధి చేత వశం చేసుకోవటం సాధ్యం కాదు. అటువంటి నిన్ను మాయామోహాలకు సులభంగా చిక్కే బుద్ధి చేత వశం చేసుకోవడం సాధ్యం కాదు. మన బుద్ధి ఎలాంటి మాయామోహాలకు త్వరగా భ్రమించిపోతుందో చెప్తున్నాడు. కేవలం మనస్సునందు మాత్రమే దర్శించాలని నాకెప్పటికీ తెలిసేను స్వామి అని ఎంతో చక్కటి అర్థాన్ని వివరించాడండి ఆదిశంకరాచార్యుల వారు. ఓం నమః శివాయ.